కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. 'మిర్చిలో' డార్లింగ్ చెప్పిన ఈ డైలాగ్ రీసౌండ్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కటౌట్‌ని కరెక్ట్‌గా వాడుకుంటే కథ కాస్త అటు ఇటు అయినా పర్వాలేదని 'సలార్‌తో ప్రూవ్ చేశాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే టాలీవుడ్, బాలీవుడ్ అనే బౌండరీస్ ఉండవని ఆడియన్స్ కూడా చెప్పేశారు. అందుకే 'బీ టౌన్‌లో' కూడా ఢమ్కీ బోల్తా పడింది. నిజానికి ఇద్దరే. అవును, అటు షారుఖ్, ఇటు ప్రభాస్ ఇద్దరు మాస్ ఆడియన్స్‌తో పాటు గర్ల్ ఫ్యాన్ బేస్ ఉన్న కటౌట్సే. అంతేకాదు, గత కొంతకాలంగా ఈ ఇద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. 'బాహుబలి' తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తూనే ఉన్నాడు. షారుఖ్ ఖాన్ 2018 తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. కానీ రీసెంట్‌గా వచ్చిన 'పఠాన్', 'జవాన్' సినిమాలు మాత్రం రికార్డులు బ్రేక్ చేశాయి. సో, 'డంకీ'పై స్కై లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఆడియన్స్ 'డంకీ' కోసం క్యూ కడతారు. ఇది 'సలార్' టీమ్‌కి బిగ్ ఛాలెంజ్. థియేటర్స్ విషయంలో కూడా 'డంకీ' ఓ అడుగు ముందుంది. సౌత్‌లో 'డంకీకి' దొరికిన థియేటర్స్ నార్త్‌లో 'సలార్‌కి దక్కలేదు. కానీ ప్రశాంత్ నీల్ టీం మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. డైమండ్ లాంటి హీరోకి డైనమిక్ డైరెక్టర్ తోడైతే రికార్డులు డైనమైట్‌లా పేలుతాయని 'సలార్' టీం స్ట్రాంగ్‌గా నమ్మింది. ఈ నమ్మకాన్ని 1% కూడా తగ్గించలేదు ఆడియన్స్. 'డంకీ' గట్టి దమ్ము ఇచ్చారు. 'డంకీ' డివైడ్ టాక్ సొంతం చేసుకోవడంతో ముంబై ఆడియన్స్ కూడా 'సలార్' బాట పట్టారు. దీని రిజల్ట్ కలెక్షన్స్ రూపంలో క్లియర్‌గా కనిపిస్తుంది. అంతకు మించి అన్నట్టు ఇప్పుడు 'సలార్' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. మొదటి రోజు 175 కోట్ల కలెక్షన్స్‌తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది 'సలార్'. మన రికార్డులు మనం బద్దలు కొడితే ఆ కిక్కే వేరు అన్నట్టు ప్రశాంత్ నీల్ దూసుకుపోతున్నాడు. 'కేజీఎఫ్ 2' మొదటి రోజు 165 కోట్లు వసూలు చేసింది. ఆ మార్క్‌ని 'సలార్‌తో దాటించాడు ప్రశాంత్ నీల్.